హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు తోడొకరుండిన. అర్జున్ వైశ్యులు ఫ్లైట్ ఎక్కి ఊరెళ్తున్నామని మహా హుషారుగా ఉన్నారు. మహీకి లోపల సరదాగా ఉంది. పిల్లలతో ప్రయాణం, అందులోనూ చలికాలం. 2 రోజులైనా చాలా సరంజామా తయారైంది. మహి, జాగ్రత్తగా అన్నీ పెట్టుకోమ్మా, అసలే ఈ పిల్లకాయలకి రెసిస్టెన్స్ తక్కువ అంటూ విష్ణుమూర్తి గారు దగ్గితే ఏం మందు, తుమ్మితే ఏం మందో చెప్తూ తన మందులన్నీ తెచ్చిస్తూ ఆయన మమకారాన్ని చూపిస్తున్నారు. మీది మరీ చోద్యం, నా కొడుక్కి మీ మందులతో ఏం పని? లలిత చెప్పింది. అలాగే నీ కొడుకు కూడా పెరిగింది నా మందులతోనే, అది మర్చిపోకు. పోన్లేమ్మా, ఉండని, దారిలో పిల్లలకి స్వీట్స్ కావాలంటే అవి పనికొస్తాయిలే. ఉదయ్ నవ్వుతూ వాళ్ళ నాన్నని కవ్వించాడు. అంతే అంతే, ఆవిడ వెంటనే నవ్వుతూ కొడుక్కి సపోర్ట్ ఇచ్చేసింది. బయలుదేరేటప్పుడు లలితకి కాస్త బెంగొచ్చింది. మహి, ఈ శాంతినైనా మీతో తీసుకుపోతే బాగుండేది. ఈ పిల్లలతో ఎలా వేగుతావో జాగ్రత్త అని దిగులుగా చెప్పింది. మళ్ళీ మీరొచ్చేదాకా ఇల్లంతా బోసిపోతుందంటూ విష్ణుమూర్తి గారు ఆప్యాయంగా వీడ్కోలు చెప్పారు. అర్జున్, వైషు, చూసారా, మనం కూడా బర్డ్స్లా గాల్లో ఎగురుతున్నాం. ఫ్లైట్ ఎక్కాక పిల్లలతో ఈక్వల్గా మహి కూడా సరదా పడుతోంది. ఉత్త బర్డ్సేనా? దాని ముందు ఇంకేదన్నా ఉందా? ఉదయ్ మహిని కవ్వించాడు. ఉంది, ఎల్ఓవిఈ. మహి అర్జున్ వైశ్యులకు అర్థం కాకుండా చెప్పి చిలిపిగా నవ్వింది. వండర్ఫుల్. ఆ నవ్వు చూసి మైకం కమ్మినట్లయింది ఉదయ్కి. వైజాగ్లో బీచ్ ఎదురుగా తాజ్ హోటల్లో అకామిడేషన్ తీసుకున్నారు. రూమ్కి వెళ్ళిన దగ్గర నుండి అర్జున్ వైశ్యులిద్దరూ విండో దగ్గరే మకాం పెట్టేశారు. ఎదురుగా కనిపిస్తున్న కెరటాల్ని, నీలి సముద్రాల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళిద్దరికీ అదో పెద్ద అద్భుతంగా కనిపిస్తోంది. డాడీ డాడీ, మనం కూడా అక్కడికి వెళ్దామా అని అడుగుతున్నారిద్దరూ. ఓకే, అసలు ఇక్కడికి వచ్చిందే వాటర్లో ఆడుకోవాలని. ఆడుకుందామా అంటూ ఉదయ్ ఉల్లాసంగా వాళ్ళని అడుగుతున్నాడు. మీకు ఇలాంటి సరదాలు కూడా ఉన్నాయా? మహి వింతగా చూసి అడిగింది. ఏయ్ మహి, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? బుద్ధు అనా? అనుమానంగా అడిగాడు ఉదయ్. మహి సన్నసన్నగా నవ్వుతుంటే, గాడ్, అర్జెంటుగా నీ ఒపీనియన్ మార్చాలంటే నేనేం చేయాలి? తల పట్టుకున్న ఉదయ్ని చూసి ఈసారి గట్టిగానే నవ్వేసింది. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మహిలో పురులు విప్పుకుంటున్న నూతనోత్సాహాన్ని, కొత్త ఉత్తేజాన్ని ఉదయ్ గమనిస్తూనే ఉన్నాడు. ఆ సాయంత్రం బీచ్కి వెళ్ళడానికి జీన్స్ ప్యాంట్, టీషర్ట్తో క్యాజువల్గా రెడీ అయిన ఉదయ్ని సర్ప్రైజింగ్గా చూసింది. ఎప్పుడూ ఫుల్ హ్యాండ్స్ ఇన్షర్ట్లో అఫిషియల్గా ఉండే ఉదయ్ యంగ్గా, స్మార్ట్గా కనిపిస్తుంటే అప్రిషియేట్గా చూసి, మీరు ఇలాంటి డ్రెస్సులు కూడా వేసుకుంటారా? ఆశ్చర్యంగా అడిగింది. ఆమెకు సమాధానం చెప్పకుండా నవ్వుకుంటూ బీచ్కి లాక్కెళ్ళాడు. ఎగిసిపడుతున్న సముద్రాల్ని, నురగలు కక్కుతూ విరిగిపడుతున్న అలల్ని, ఉల్లాసంతో నిండిన వాతావరణాన్ని చూస్తూ ఉదయ్ మహీలు పూర్తిగా హనుమూన్ కపుల్లా మారిపోయారు. ఆ రాత్రి శరత్ పెళ్లిలోనూ అంతే. కేవలం శరత్కి తప్ప ఇంకెవ్వరికీ వాళ్ళ సంగతి తెలియదు. అందుకే అందరి చూపుల్లోనూ అభిమానం, ఆదరణ తప్ప అనుమానం, ఆసక్తి మచ్చుకైనా లేవు. ముత్యాల్లాంటి పిల్లలతో చూడముచ్చటగా ఉన్న జంటను చూసి అందరూ ముచ్చట పడుతున్నారు తప్పితే ముళ్ళు లాంటి మాటలతో గుచ్చటం లేదు. నీ కూతురు అచ్చంగా నీ పోలికేనమ్మా అని మెచ్చుకుంటున్న వాళ్ళకి నిజం తెలియదని, మీ అబ్బాయి చాలా యాక్టివ్ అండి, తప్పకుండా మీలాగే డాక్టర్ అవుతాడు అని పొగుడుతున్న వాళ్ళకి అసలు విషయం తెలియదని తెలిసి ఉదయ్ మహీలు ఆ ప్రశంసల్ని మనస్ఫూర్తిగా స్వీకరించి పొంగిపోయారు. లేట్ నైట్ మ్యారేజ్ కావడంతో అర్జున్ని ఉదయ్ భుజం మీద, వైషుని మహి ఒళ్ళో పడుకోబెట్టుకుని పెళ్ళంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నారు. మహి, ఇదేదో బాగుంది కదూ, పెళ్ళివాడిది హనుమూన్ మంది అన్నాడు ఉదయ్. 2 రోజులు అలకగా దీర్ఘం తీసింది. 2 రోజులు చాలవా? ఓకే, పోనీ 10 రోజులు సరిపోతాయా అడిగాడు. అంటే సంభ్రమంగా చూసింది మహి. సర్ప్రైజ్ డార్లింగ్, ఈ సీజన్లో అరకు ఎక్సలెంట్గా ఉంటుందట, అదే హనీమూన్కి అంటూ నవ్వుతున్నాడు. నిజంగా? మహి కళ్ళు మెరిశాయి. ఆ మెరుపులు చూస్తూ అవునని చెప్పాడు. అరకు వెళ్ళిన మహిమ, ఉదయ్లు అర్జున్ వైశ్యులతో చాలా సరదా గడిపారు. ఏరా, 2 రోజులని వెళ్ళి 10 రోజులు చేశారు. పోన్లే, ఇప్పటికైనా ఇల్లు గుర్తొచ్చింది. తిరిగి ఇంటికెళ్ళగానే లలిత కాస్త నిష్ఠూరంగానే పలకరించింది. ఉదయ్ మహీలు ముసిముసిగా నవ్వుకున్నారు తప్పితే ఏం మాట్లాడలేదు. ఏమ్మా, ప్రయాణం ఎలా జరిగింది? విష్ణుమూర్తి గారు మహీలో కనిపిస్తున్న సరికొత్త మెరుపుల్ని, అలాగే ఎన్నాళ్ళ తర్వాత తిరిగి కనిపిస్తున్న చలాకీ ఉదయ్ని కళ్ళారా చూసుకుంటూ ఆప్యాయంగా అడిగారు.
బాగా జరిగింది మామయ్య, చూసి చూడనట్లు ఉదయ్ని చూసుకుంటూ సంతోషంగా చెప్పింది. ఏయ్, నేనంత ప్లాన్ చేసి ఇంత పెద్ద ప్రోగ్రాం వేస్తే సింపుల్గా బాగుందని చెప్తావా? ఉదయ్ మామూలుగా మహీ భుజం చుట్టూ చేయేసి అలకగా అడిగాడు. ఈ 10 రోజుల్లోనూ ఈ ప్రపంచంతో పనిలేని వాళ్ళకి ఇంకా ఈ లోకం గుర్తుకు రావటం లేదు. ఏరా, అయితే ముందే అనుకునే వెళ్ళారా? లలిత వాళ్ళ మధ్య కొత్తగా వచ్చిన చనువును సరాగాల్ని వింతగా చూస్తూ విస్తుపోయింది. మరి ముందే చెప్తే మీ కోడలికి సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అందుకే చెప్పలేదు. ఉదయ్ ఫ్రాంక్గా చెప్పేశాడు. సర్ప్రైజా? దేనికి? ఆవిడ ఆరాగా అడిగింది. ఇంకా దేనికి అని అడుగుతావేం? కనిపించటంలా హనీమూన్కి, విష్ణుమూర్తి గారు నవ్వుతూ చెప్పారు. ఆవిడిద్దరినీ గుచ్చిగుచ్చి చూసి ఏదో అర్థమైనట్లు తల పంకించింది. అమ్మా పొద్దున్న నిద్రలేవగానే వైషు మహీ కోసం వెతుక్కుంటుంది. గదిలో మహీ కనిపించలేదని మెట్లు దిగి హాల్లోకి వచ్చింది. లలిత పూజ కోసం పూలు కోస్తున్న మహీ అప్పటికే వైషు పిలుపు విని హాల్లోకి వచ్చింది. మా బంగారం అప్పుడే నిద్రలేచిందా? పూలు లలితకిచ్చి వైషుని ఎత్తుకుంది. నేను ఫస్ట్, మహీ మెడను కరుచుకుంటూ అర్జున్ మీద కంప్లైంట్ ఇచ్చేసింది. అవునరా, నువ్వే ఫస్ట్. స్కూల్ లేకపోతే పక్క నుంచి విష్ణుమూర్తి గారు నవ్వుతున్నారు. దాంతో వైషు బొంగమూతి పెట్టేసింది. లేదు మామయ్య, మన వైషు ఎప్పుడూ ఫస్టే అంటూ ఇక వైషుని ముద్దు చేస్తూ సోఫాలో కూర్చుంది మహి. అమ్మ ఒళ్ళో వెచ్చగా పడుకుని వైషు గారాలు మొదలెట్టింది. ఉదయ్ కూడా లేచొచ్చి మహి పక్కనే కూర్చుని వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తున్నాడు. మహి, నువ్వు దీన్నింత ప్యాంపర్ చేస్తుంటే ఐ ఫీల్ జెల్సీ యార్. మహి చుట్టూ చేయేసి దగ్గరకు తీసుకున్నాడు. మామయ్య, మహి కళ్ళతోనే చెప్పింది. అయితే ఏమైంది? నువ్వు వైషుని ఎలా ప్యాంపర్ చేస్తున్నావో నేను నిన్ను చేస్తే తప్పేంటి? ఉదయ్ గుసగుసగా చెప్తూ మహిని ఇంకాస్త దగ్గరకు లాక్కున్నాడు. విష్ణుమూర్తి గారు వాళ్ళని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో గేటు చప్పుడైంది. ఆ టైంకి వచ్చేది మాలతే గనక ఎవరూ కనీసం పట్టించుకోలేదు. లలిత పూజలోనూ, విష్ణుమూర్తి గారి పేపర్లోనూ, ఇక ఉదయ్ మహీ వాళ్ళ లోకంలోనూ ఉండి ఎవరొచ్చారో చూడలేదు. అర్చన వాళ్ళ ఫాదర్ రావు గారు ఆయన ఫ్రెండ్తో కలిసి గేటు తీసుకుని లోపలికొచ్చి తెరిచే ఉన్న గుమ్మంలోంచి ఇంట్లోకి వచ్చేశారు. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని షాకింగ్గా చూస్తున్నారు. మహీ ఊళ్ళో గారాలు పోతున్న వైషు మహీ భుజం చుట్టూ చేయేసి ఆమెనే అడ్మైరింగ్గా చూస్తూ నవ్వుకుంటూ ఏదో చెప్తున్న ఉదయ్, ముసిముసి నవ్వులు నవ్వుతున్న మహీ, వీళ్ళెదురుగానే పేపర్ చూస్తున్న విష్ణుమూర్తి గారు. ఉదయ్, ఆయన తేరుకుని పిలిచారు. అరే అంకుల్, రండి రండి. ఉదయ్ వాళ్ళని చూడగానే ఎదురెళ్ళి ఆత్మీయంగా పలకరించాడు. వాళ్ళొచ్చి కూర్చున్నాక ఆంటీ ఏరి రాలేదా అడుగుతున్నాడు. కానీ ఆయన దృష్టంతా ఎదురుగా ఉన్న మహీ వైషుల మీదే ఉంది. వైషు, తాతగారి దగ్గరికి వెళ్తావా? మహీ కూడా కొంచెం చనువుగా వైషుని ఎత్తుకుని ఆయన దగ్గరకు వచ్చింది. వైషు యథాప్రకారం మహీని వదిలి వెళ్ళలేదు. అదేంటన్నయ్య గారు, వదిన గారిని తీసుకురాలేదేం? లలిత పూజ ముగించుకుని వచ్చి కూర్చుని కుశల ప్రశ్నలు మొదలెట్టింది. తనకి కాస్త ఒంట్లో బాలేదు, వీళ్ళింట్లోనే ఉంది. సాయంత్రం తీసుకొస్తాను, ఆయన మెల్లగా చెప్తూ తన ఫ్రెండ్ని పరిచయం చేశారు. ఆంటీకి ఏమైంది? ఉదయ్ కాస్త కంగారుగా అడిగాడు. ఆయన నిట్టూర్చాడు. ఆవిడకు ఒంట్లో బాగానే ఉంది, కానీ మనోవ్యాధికి మందేముంటుంది, అందుకే రోజుకో బాధ. అచ్చు పోయాక బాగా దిగులు పడిపోయింది. ఈ విషయం మీకు తెలుసుగా? ఇక ఇప్పుడు ఆయన తటపటాయిస్తున్నాడు. వాట్ హ్యాపెన్? ఆయన చెప్పేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ మధ్య వైషుని చూసిన దగ్గర నుంచి ఇంకా డిస్టర్బ్ అయిపోయింది. వైషులో అచ్చూయ కనిపించిందంట. రోజు వైషు కలలోకి వస్తోందంట. అందుకే ఆయన వైషు వైపు చూశారు. ఎందుకో మహి వైషుని తనకే సత్తుకుంది. ఆమెకు భయంగా ఉంది. ఉదయ్, మాకు అచ్చు ఒక్కరితే సంతానం. తను పోయాక మాకు బతకడానికంటే ఇక ఏ ఆధారం కనిపించడం లేదు. ఎవరిని చూసుకు బతకాలి? ఎందుకు బతకాలి? ఏ ఆశ లేకుండా జీవించటం ఎంత కష్టమో, మేము పడుతున్న వేదన ఏమిటో దయచేసి నువ్వు కాస్త అర్థం చేసుకో, ఆయన దీనంగా చెప్పారు. అంకుల్, మీరేమంటున్నారు? ఉదయ్ అనుమానంగా అడిగాడు. వైషు మాకు కావాలి, దాన్ని మీ ఆంటీకి ఇవ్వు ప్లీజ్, ఆయన రిక్వెస్టింగ్గా అడిగారు. మహి షాక్ అయింది. లలిత, విష్ణుమూర్తి గారు మొహమొహాలు చూసుకున్నారు. అంకుల్, అచ్చు పోయినప్పుడే నేను వైషుని ఇవ్వలేదని చెప్పేశాను కదా. ఐఎమ్ సారీ. ఉదయ్ వెంటనే ఇవ్వనని చెప్పేశాడు. ఆ పరిస్థితి వేరు, ఆయన మహి వైపు చూస్తూ అన్నారు. ఉదయ్ బ్రుకుటి ముడిపడింది. అంకుల్, ఏ పరిస్థితుల్లో అయినా నా కూతురు నా దగ్గరే ఉండాలి, దాని రెస్పాన్సిబిలిటీ నాది. అతనికి కాస్త కోపం కూడా వచ్చింది.
ఉదయ్, మా సిచ్యువేషన్ అర్థం చేసుకుని మా అమ్మాయి గుర్తును మాకివ్వు. మాకంటూ మిగిలిన ఒకే ఒక ఆశ ఇదొక్కటే. అందుకే ఇంతగా అడుగుతున్నాను.